అంతర్వేది చూసుకొని దాక్షారామము, వైసపెనగొండ, సామర్లకోట అవన్నీ చూసుకొని ఆర్సవల్లి పోయినాం. పీఠాపురము, కోటిపల్లి, అన్నవరంలో ప్రార్థనలన్నీ చేసుకొని పీఠాపురం ఇది అరసవల్లి సూర్య దేవాలయం పోయినాము. అరసవల్లి అయినాక శ్రీకూర్మ చూసుకొని నేరుగా సింహాచలం వేసాము. నైట్ హాల్ట్ వేసి సింహాచలం నుంచి అరకులోయలో పోయి అట్లే వచ్చినాము. ఇక్కడ వస్తూ ఇట్లా జరిగిపోయింది సార్. అకస్మాత్తు దైవాధీనంగా తెల్లవారు 4కి 37 మంది ఉన్నాం సార్ మొత్తం టోటల్. దాంట్లో 32 మంది వేరు పార్టీలు, నా తరఫున 3 మంది స్టాఫ్గా, 35 2 మంది డ్రైవర్లు. ఈరోజు ఉదయం 5:20 సమయంలో మాకు చింతూరు సర్కిల్ మారేడుమిల్లి పిఎస్ లిమిట్స్లో గల మారేడుమిల్లి చింతూరు ఘాటిలో ఒక బస్సు తిరగబడి చాలామంది చనిపోయారని చెప్పేసి సమాచారం రాగా ఈ విషయాన్ని మా పై ఆఫీసర్లకు తెలియజేసి చింతూరు మారేడుమిల్లి ఎస్ఐ గారిని మరియు ఏఎన్ఎస్ పార్టీ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడికి వచ్చాము సార్. ఇక్కడికి వచ్చి రెస్క్యూ చేసి ఎవరైతే ఇంజూర్డ్ పర్సన్స్ ఉన్నారో ఇంజూర్డ్ పర్సన్ 23 మెంబర్స్ సార్, వాళ్ళందరినీ కూడా సిహెచ్సి చింతూరుకి షిఫ్ట్ చేస్తాము. అలాగే 9 మెంబర్స్ చనిపోయారు సార్. వీళ్ళని కూడా చింతూరు హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తున్నాం సార్. అలాగే ఈ బస్సును కూడా క్లియర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్. అంతర్వేది ట్రావెల్స్ అని నేను పేరు పెట్టుకున్నాను. లేదు సార్, వారు బాడు వజ్రమణి, ఆయన పేరు ఏవి రామ్మూర్తి. చిత్తూరులో ఉంటాడు సార్. ఇంకా చెప్పలేదు సార్. ఫోన్ నెంబర్ చెప్పండి. ఎంపీ వజ్రమణి మీ పేరేనా? శ్రీకూర్మ తర్వాత శ్రీకూర్మ అయినాక సింహాచలం దేవాలయం చూసుకున్నాం సార్. చూసుకొని అరకు పోయినాము. అరకు నుంచి ఇట్లా 5 రోజులు అయింది మొత్తం. ఎన్నో తారీఖున బయలుదేరారు? 6వ తేదీ రాత్రి బయలుదేరాం సార్. 7, 8, 9, 10, 11 ఇప్పుడు 12 కదా, 19. అదే 6వ తారీఖు బయలుదేరారు చిత్తూరు. అవును సార్. ఇందులో బెంగళూరులో ఎంతమంది ఉన్నారు? 12 మంది ఆయన తరపున సార్. బెంగళూరు ఈ యాక్సిడెంట్లో ఒక 9 మెంబర్స్ చనిపోయారు సార్. ఒక 23 మెంబర్స్ వరకు ఇంజూర్డ్ అయ్యారు సార్. వీళ్ళందరినీ కూడా మన సిహెచ్సి చింతూరుకి షిఫ్ట్ చేసాం సార్. ఈ యాక్సిడెంట్ కి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం అని చెప్పేసి ప్రాథమికంగా మేము అనుకుంటున్నాం. యాత్ర చూడడానికి మేము 2 డ్రైవర్లు ఉన్నాము. అరకు నుంచి వైజాగ్ చూసుకొని అరకు నుంచి భద్రాచలం వెళ్ళే దారిలో చింతూరు దగ్గర ఘాట్ సెక్షన్లో బండి అప్సైడ్ అయిందండి. బ్రేక్ ఫెయిలర్ అండి. బండి కంచి కంట్రోల్ తప్పైందండి. బస్సులో 37 మంది ఉన్నామండి, డ్రైవర్లతో పాటు 2 డ్రైవర్లతో పాటు. సేఫ్ అండి. నేను పక్కన కూర్చోన్నానండి. ఇంకో డ్రైవర్ డ్రైవింగ్ చేస్తాను. కంట్రోల్ ఇది మిస్ అయింది. స్టీరింగ్ కంట్రోల్ అండి. అవునండి. బండిగా బ్రేక్ కూడా కొంచెం నిల్లేదని మా వాడు అంటున్నాడు. బ్రేక్ ఫెయిలర్ అని కూడా అంటున్నాడు. సాటర్డే నైట్ బయలుదేరాము. మేము అన్ని టూర్లు ఆంధ్ర టూర్ అనేసి వచ్చాము. మా ఫ్రెండ్స్ అందరూ వస్తుంటే మేము కూడా వచ్చాము. మేము ముస్లిమ్స్ సరే అనేసి వచ్చాము. మేము అన్నీ చూసుకున్నాము. నిన్న అరకు పోయినాము, అరకు వెళ్ళాము. అక్కడి నుంచి వస్తూ ఇట్లా ఇక్కడ 4 గంటలకు జరిగి ఉంటుందండి. 4:30 ఉండొచ్చు సార్, తెల్లవారుజామునే. అది ఇట్లా అప్సైడ్ అయిపోయింది బండి. ఎవరండి, మళ్ళీ అక్కడ టవర్ లేదు, పని చేయలేదు సార్. మళ్ళీ ఎట్లా ఎవరికి వచ్చే పంపించి వాళ్ళు వచ్చే కొంచెం లేట్ అయింది. ఒకసారి ఇట్లా అయింది, దానివల్ల ఇంతమంది, లేదంటే మొత్తం మంది అయిపోయి ఉంటారు. అందుకని మళ్ళీ ఇది వాళ్ళు వచ్చేదానికి లేట్ అయింది. అది అప్పుడే ఏమన్నా తెలియదు కదండి సార్. ఒకరిపైన ఒకరు పడిపోయారు సార్ అందరూ. అది ఇట్లా పడిపోయింది సార్. అది డ్రైవర్ ఇటు సైడ్ ఉండిపోయాడు, మొత్తం ఇట్లా పడిపోయారనమాట. అల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఒక ప్రైవేట్ బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందగా 20 మందికి గాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 37 మంది ప్రయాణికులు ఉన్నారు. చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో ఈ ఘటన చోటు చేసుకుంది. క్షతగాత్రులను ఆసుపత్రిలో తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సులోని ప్రయాణికులు చిత్తూరు జిల్లాకు చెందిన వారిగా సమాచారం. క్షతగాత్రులను చింతూరు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నంద లైవ్లో అందిస్తారు. నంద, అల్లూరు జిల్లాలో బస్సు ప్రమాదం, లోయలో పడ్డ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి నంద? థ్యాంక్ యూ చక్రి. ఏదైతే అల్లూరు జిల్లా మారేడుమిల్లి దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో దాదాపు 9 మంది మృతి చెందినట్టుగా మనకి ఇప్పుడే అధికారులు అధికారిక ప్రకటన ద్వారా తెలియజేశారు. అలాగే
23 నుంచి 25 మంది కూడా క్షతగాత్రులు ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ యొక్క మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉన్నట్టు కూడా అధికారులు ధృవీకరించారు. మెరుగైన వైద్యం కోసం దగ్గరలో ఉన్న చింతూరు ప్రభుత్వ ఆసుపత్రికి అలాగే కొంతమందిని ప్రైవేట్ హాస్పిటల్కి తరలించే ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా ఇప్పటికే అధికారులు అయితే తెలియజేయడం అయితే జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే తెల్లవారుజామున 4-4:30 మధ్యలో ఈ యొక్క ఘటన జరిగినట్టుగా అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు ఎవరైతే బస్సులో ప్రయాణం చేస్తున్నారో ఆ ప్రయాణం చేస్తున్న వాళ్ళు కూడా తెలియజేశారు. ముఖ్యంగా బండి బ్రేక్ కొంత మేరకి ఫెయిల్ అవ్వడం వల్ల కానీ లేదా స్టీరింగ్ పట్టేయడం వల్ల కానీ ఈ యొక్క పెను ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. ఒక్కసారిగా లోయలో పడిపోయిన నేపథ్యంలో మొత్తం వెనకనున్న ప్రయాణికులు అందరూ కూడా ముందున్న ప్రయాణికుల మీద పడిపోవడం, వాళ్ళందరికీ తీవ్ర గాయాలు అవడం, అలాగే బస్సు కూడా 2-3 పల్టీలు కొట్టడం వల్ల ఆ బస్సులోనే 9 మంది అక్కడికక్కడే మృతి చెందారు. అంటే తెల్లవారి 4-4:30 మధ్యలోనంటే అందరూ కూడా గాఢ నిద్రలో ఉన్నప్పుడే 9 మంది ఈ యొక్క లోకాలను విడిచి అనంత లోకాలకు వెళ్ళిపోయారనే చెప్పాలి. అయితే వెంటనే అధికారులకు కానీ అక్కడ ఉన్న ఎవరికైనా 108కి అంబులెన్స్ కూడా వీళ్ళు ఒక సమాచారం అందిద్దామంటే ముఖ్యంగా మారేడుమిల్లి ప్రాంతం అంతా కూడా అటవీ ప్రాంతం, చాలా మారుమూల ప్రాంతం అయిన నేపథ్యంలో అక్కడ సరైన సెల్ ఫోన్ సిగ్నల్స్ అవి లేకపోవడం వల్ల అధికారులకు వెంటనే వీళ్ళందరూ సమాచారం కొంత మేరకు లేటుగా చేరవేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే సిగ్నల్స్ ఉన్న ప్రాంతానికి వచ్చి అధికారులందరికీ తెలియజేసే ప్రయత్నం చేశారు. అలాగే 108 సిబ్బందికి వచ్చే విధంగా కూడా ప్రయత్నం చేశారు. వెంటనే ఎవరైతే కొంచెం తెల్లవారుతున్నప్పటికీ కూడా వాళ్లే మృతదేహాలన్నింటినీ కూడా ఆ లోయలో నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం, అంటే తోటి ప్రయాణికులే వారితో పాటు ప్రయాణం చేస్తున్న ప్రయాణికుల్ని అయితే బయటికి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేశారు. వెంటనే అధికారులు వీటి మీద సంయత్నం చేయడం, ముఖ్యంగా రాజ్ న్యూస్ కూడా ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ ని చూపించడం, కొంత మేరకు అధికార యంత్రాంగం అంతా కూడా ఇమ్మీడియట్ గా మేల్కొని వాళ్ళ సిబ్బందిని అక్కడికి స్పాట్ కి పంపించారు. ముఖ్యంగా అంబులెన్సులు కూడా వెళ్ళి అలాగే బస్సును కూడా క్లియర్ చేసే విధంగా ఇప్పటికే పోలీసు శాఖ అలాగే రెవెన్యూ శాఖకు సంబంధించి ఫారెస్ట్ శాఖకు సంబంధించిన అధికారులందరూ కూడా అక్కడికి చేరుకొని వెంటనే మృతదేహాలన్నింటినీ కూడా దగ్గరలో ఉన్న పిహెచ్సికి పంపించే ప్రయత్నం చేశారు. అలాగే క్షతగాత్రులకు కూడా మెరుగైన వైద్యం కోసం దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్స్ కి అలాగే పిహెచ్సిస్ కి పంపించే ప్రయత్నం కూడా చేశారు. ఇంకా ఎవరికైనా కొంచెం సీరియస్ గా ఉన్న వారందరినీ కూడా ఇటు రాజమండ్రి కానీ విశాఖపట్నం కానీ తరలించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ముఖ్యంగా ఎప్పుడైతే ఈ యొక్క ఘటన జరిగిందో రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్ గా వాళ్ళందరికీ కూడా మెరుగైన వైద్యం అందించే దిశగా ప్రయత్నాలు చేయాలని చెప్పి ఇప్పటికే అల్లూరు జిల్లా కలెక్టర్ గా ఉన్న దినేష్ కుమార్ కి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో వెంటనే మెరుగైన వైద్య సేవ ఇచ్చేందుకు కూడా మొత్తం అల్లూరు జిల్లాకి సంబంధించిన యంత్రాంగం అంతా కూడా సంఘటనా స్థలానికి చేరుకుంది. ఎప్పుడైతే ఈ యొక్క ఘటన జరిగిందో వెంటనే సీఎంఓ ఆఫీస్ కూడా దీనిపైన స్పందించి వెంటనే అధికారులందరినీ కూడా అలర్ట్ చేయడం అయితే జరిగింది. అలాగే వాళ్ళందరికీ కూడా మంచి వైద్యం అందించాలి, అలాగే క్షతగాత్రులందరినీ కూడా మంచి హాస్పిటల్స్ పంపించాలి, అలాగే మృతదేహాలన్నింటినీ కూడా దగ్గరలో ఉన్న మార్చరీకి పంపించే దిశగా ఇమీడియట్ గా వాళ్ళందరికీ ప్రథమ చికిత్స అందించే విధంగా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు కూడా వీళ్ళందరినీ కూడా ఆదేశించారు. అలాగే దిగ్భ్రాంతికి కూడా లోనయ్యారు. ఒక్కసారిగా ఇటువంటి ఘటన జరగడం అనేది చాలా బాధాకరం అని చెప్పేసి పోస్ట్ ద్వారా కూడా తెలియజేశారు. అలాగే దీనిపైన ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కూడా వెంటనే స్పందించి ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 50,000 రూపీస్ వాళ్ళకి ఇది ఇచ్చారు. అలాగే ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ కూడా 2 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించిన నేపథ్యంలో మొత్తం ఇక్కడ జిల్లా యంత్రాంగం అలాగే సీఎంఓ ఆఫీస్ యంత్రాంగం అంతా కూడా ఎప్పటికప్పుడు ఈ యొక్క ఘటన పైన సమీక్షలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా హోంమంత్రిగా ఉన్న వంగలపూడి అనిత డిజాస్టర్ మేనేజ్మెంట్ మంత్రిగా ఉన్న నేపథ్యంలో ఎప్పుడైతే ఘటన జరిగిందో వెంటనే అధికారులంతా మాట్లాడి వెంటనే సంఘటనా స్థలానికి ఇప్పటికే బయలుదేరినట్టుగా కూడా మనకి సమాచారం కూడా అందుతుంది. సంఘటనా స్థలానికి వెళ్లి మొత్తం క్షతగాత్రులందరినీ కూడా పరామర్శించి మెరుగైన వైద్యం అందించే దిశగా నేను ప్రయత్నం చేస్తానని ఇప్పటికే రాష్ట్ర హోంమంత్రిగా ఉన్న వంగలపూడి అనిత ఇప్పటికే ఆ సంఘటన స్థలానికి చేరుకోవడానికి బయలుదేరడం అయితే జరిగింది. ఏదేమైనా మారేడుమిల్లి ప్రాంతం అనేది కొంత అటవీ శాఖ ఏజెన్సీ ప్రాంతం, సింగిల్ రోడ్ అవడం వల్ల ఇటువంటి ప్రమాదాలు కొంత మేరకు జరుగుతున్నాయి. ముఖ్యంగా బస్సు యొక్క ఫిట్నెస్ కొంత మేరకు లోపంగా ఉన్నదనేదే ప్రధానంగా మనం తెలియజేసుకోవచ్చు. ముఖ్యంగా ఇది కూడా ప్రైవేటుకి సంబంధించిన బస్సు, అది కూడా చిత్తూరుకి సంబంధించిన బస్సు నేపథ్యంలో ఇక్కడ ఆర్టీఓ అధికారులు ఇటువంటి బస్సులు ఏవైతే దూర ప్రయాణాలకు వెళ్తున్నాయో వాటిపైన కొంత మేరకు ఫిట్నెస్ ఉందా లేదా,
డ్రైవర్ యొక్క హెల్త్ కండిషన్ ఏ విధంగా ఉన్నది, వీటన్నిటి మీద కూడా కొంత మేరకు ర్యాండమ్ చెక్స్ చేసినట్లయితే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి. ఎందుకంటే ఒక బస్సుకి సంబంధించి డ్రైవర్ పైన చాలా కీలక బాధ్యతలు ఉంటాయి. దాదాపు 37 మంది ఆ బస్సులో ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. కేవలం ప్రమాదం జరిగిన సమయంలోనే 9 మంది చనిపోయారు. మిగతా వాళ్ళందరూ కూడా క్షతగాత్రులు. అంటే వెనకనున్న వారందరూ ముందు వారి మీద ఒక్కసారిగా పడిపోవడం, బస్సు ఈ యొక్క లోయలో పడుతున్న సమయంలో వీళ్ళందరూ భయాందోళనకి గురయ్యారు. అది కూడా ఉదయం 4-4:30 మధ్యలో జరిగిన నేపథ్యంలో వీళ్ళందరూ కూడా గాఢ నిద్రలో ఉన్నారు. కొంత మేరకు రాష్ట్ర ప్రభుత్వం అలాగే రవాణా శాఖ ఉన్నతాధికారులు ఇటువంటి ఏవైతే ప్రైవేట్ బస్సులు ఉంటాయో వాటన్నిటి ఫిట్నెస్, అలాగే డ్రైవర్ కి సంబంధించి స్టెప్నీ డ్రైవర్ వీళ్ళందరూ కూడా పర్ఫెక్ట్ గా ఉన్నారా, వారి యొక్క హెల్త్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి అన్న దానిపైన ఒక ర్యాండమ్ చెక్స్ కొంత మేరకు చేసినట్లయితే ఇటువంటి పెద్ద పెద్ద ఘటనలు పునరావృతం కాకుండా ఉంటది. ఎందుకంటే ప్రతి ఒక్క కుటుంబంలోని ఇటువంటి బాధాకర విషయం. ఎందుకంటే వీళ్ళందరూ విహారయాత్రకి అరకు లాంటి పర్యాటక ప్రాంతాన్ని చూసుకొని అక్కడి నుంచి వీరు ఇక భద్రాచలం మీదుగా వెళ్ళిపోవడానికి మారేడుమిల్లి ప్రాంతం నుంచి వెళ్తున్నప్పుడు ఇటువంటి ఘటన జరగడం, వీటిపైన అధికార యంత్రాంగం ఈ దృష్టి సారించాలని చెప్పి మొత్తం ఇప్పుడు కుటుంబ సభ్యులు అలాగే క్షతగాత్రుల కుటుంబాలు కూడా రాజ్ న్యూస్ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాయి. చక్రి, రైట్, థ్యాంక్ యూ నందకుమార్.